నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మంగళవారం వాడి వేడిగా జరిగింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని అంశాలను చర్చించారు. పట్టణంలో కుక్కల సమస్యకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. రోజుకు కనీసం 30-40 కుక్కలకు సంతానోత్పత్తి ఆపరేషన్లు నిర్వహించి వాటి నివారణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా ఎక్కడ పట్టిన కుక్కలను తిరిగి అక్కడికే తీసుకొచ్చి వదిలేస్తున్నారని వాటికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. ఈ కుక్కలు పెడతనేది మా వాళ్ళు కూడా మొన్న లేక తోటల్ని 5 సమితి చేసింది. మొన్న ఆల్రెడీ న్యూస్ కూడా అందరూ చూసే ఉంటారు. మీరు ఇప్పుడు కమిషనర్ గారు రోజుకి 10-12 అని చెప్తున్నారు. మీరు 10-12 అంటే ఆ సంఖ్య అట్లానే ఉంటుంది, కానీ సంఖ్య మీరు చేసినంత మాత్రం ఇంత ఉపయోగపడి ఉండదు. ఎందుకంటే మనకున్న కుక్కల సంఖ్య ప్రతి వార్డులో యావరేజ్న స్లమ్స్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు 200 ఉంటున్నాయి, 250 ఉంటున్నాయి, 150 ఉంటున్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. మీరు చేసే పద్ధతి మూలాలు అయితే మాత్రం ఫలితాలు అయితే నేను గత ఆల్రెడీ మనం 2-3 సంవత్సరాలు చెప్పుకుంటున్నాం ఆ విషయం మీద. ఇప్పుడు ఆల్రెడీ మీరు డాక్టర్ల సంఖ్యని పెంచి ఆపరేషన్స్ అనేది మీరు ఏదో 10-15 చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అది ఉత్పత్తి కూడా అలానే పెరిగిపోతూ ఉంది. మీరు ఆల్రెడీ మనం కంటిన్యూషన్ ఈ ప్రోగ్రాం చేస్తానే ఉన్నాం, కానీ ఫలితాలు అయితే మాత్రం 0. ఎందుకంటే మనం చేస్తున్న లక్ష్యానికి మన పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోతే మాత్రం మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. ప్రీ ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్కు 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుంది. మగ కుక్క అయితే 4 రోజులు పడుతుంది, ఫీమేల్ అయితే 5 రోజులు పడుతుంది. మనకు 98 కెనల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టెప్ ప్రకారం అయితే 25 నుంచి 30 వరకు చేస్తున్నాం. 25 నుంచి 30 వరకు. సో ఇంకో డాక్టర్ వస్తా అన్నాడు. సో 25 నుంచి 30 వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 6 నెలల క్రితం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయకుండా వదిలివేస్తుంటే వారికే మరలా టెండర్లు ఎందుకు కేటాయిస్తున్నారు, అసలు బిల్లులు ఎందుకు ఇస్తున్నారు, నామినేటెడ్ పనులు ఎవరికి కేటాయిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు వివరణ కోరారు. దీనితో పాటు అసలు అత్యవసర సమావేశం ఎందుకు పెట్టారు, సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారో చెప్పాలని టీడీపీ సభ్యులు కోరగా ఈ నెల చివరికి సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ సమాధానమిచ్చారు. 14/2/2024 ఆమోదించారు. వర్క్ ఎప్పుడు పూర్తి చేశారు? 15 రోజుల్లో కంప్లీట్ అయింది. జనవరిలో అయింది. మరి జనవరిలో అయిపోయింది. ఇప్పుడు దాకా దాన్ని బిల్లులోకి ఎదురు రాలేదు. వ్యాపారంలోకి అంటే 3 నెలల్లో పేపర్ పెట్టుకోవచ్చు కదా. జనవరి ఇప్పుడు 5 నెలలు అయింది కదా. ఆ వర్క్ 4,98,000 వరకు మీరు పూర్తిగా దాన్ని ఎస్టిమేట్ చేశారు. ఆల్రెడీగా అంటే ఆ ర్యాంప్ చేయగానే లోడ్ చేస్తారు. అది వాళ్ళ కాంట్రాక్టర్ పని చేస్తారు. అది మనం ఆల్రెడీగా రోజులు ఇస్తేనే వాళ్ళు దానికి మరి ఇంక్లూడింగ్ కంపౌండ్స్ డబ్బు చేసే దాంట్లోనే ఉంది కదా. అది వేరండి, అది లక్ష్మీ వేస్ట్, ఇదన్నా మంది మనకు ఇప్పుడు ఫ్రెష్ వేస్ట్ వస్తుంది కదా, దానికి ర్యాంప్ లక్ష్మీ వేస్ట్ వేరు. మీరంటే ప్రతి ఎజెండాలో వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. మరి పరిచయం చేసి పక్కన పడేస్తున్నారు. ఏంటంటే గంటలు పిలవడం దేనికి, వాళ్ళకి ఇచ్చి దేనికి, వాళ్ళని తీసుకెళ్లి దాన్ని పక్కన పడి ఆడిపోతే మనకు వచ్చింది కదా. జనరల్ కదమ్మా, చేయాలి కదా. చూసుకుని ఎంజాయ్ చేయకూడదు. బిల్లులు ఆగిపోయినప్పుడు కొత్త ఎందుకు రావాలి? వాళ్ళే రోడ్డు చేయాల్సినేమో అట్లాగే ఉన్నాయి. ఇక్కడేమో రోడ్డు మీద డబల్ రోడ్డు మీద వేసిపోతున్నారు. దానికి 30 లక్షలు 40 లక్షలు కేటాయిస్తున్నారు. చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. మాకు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడినాం.
మీరు వినండి, మీరు పద్నాలుగు మీరు రావాల్సిన అవసరం మీరు వినండి. మీరు మాట్లాడాలి, మీరు క్రమం కూర్చో. మీరు ప్రతి దాన్ని మేము అంటున్నాం కదా, ప్రతి దానికి ఎక్కడ వస్తారని చెప్పండి. ఎందుకు మీరు మాట్లాడే ఏం మాట్లాడుతున్నారు చెప్పి ఒకే కాంట్రాక్టర్ ప్రతి దానికి వేస్తున్నారు. వినండి చెప్పి వినండి. ఎక్కడ పని పూర్తి కాకుండానే ప్రతి దానికి కాంట్రాక్ట్ అదే కాంట్రాక్ట్ వేయడం వల్ల పనులు జరగట్లా. మీ వర్షం ఏంటంటే బిల్లు రావట్లేదండి అంటారు. బిల్లు రానప్పుడు పద్దానికి వేయాల్సిన అవసరం ఏముందండి? పద్దానికి వేయాల్సిన అవసరం ఏముంది? అదే మా సభ్యులు అడిగారు రోడ్డు మీద రోడ్లని చూపిస్తాను, మీరు చూస్తారా? పని జరగట్లేదు కదా, పని జరగట్లేదు అడుగుతున్నది, పని జరగట్లేదు అడుగుతుంది. అడుగుతుంది ప్రతి కాంట్రాక్ట్ ఒకే కాంట్రాక్ట్ ప్రతి దానికి వేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎవరో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు ఏంటి అని చూపిస్తున్నారు కదా. చూపించారా? ఈ మంత్రిలో ఇచ్చారు కదా, అంత ముందు ఎవరికి ఇచ్చారు చెప్పండి అంటే మీరు చూపిస్తా అంటే వచ్చి ఎవరో కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. ఇప్పుడు పెడతారా? మరి ఎప్పుడు అట్లా 10 నెలల క్రితం నుంచి ఇప్పుడు దాకా ఇచ్చారు చూపించారు. ఎక్కువ అక్కడ ఎందుకంటే ఇష్టం అలా. ఇది అత్యవసర సమావేశం సాధారణ సమావేశం. సాధారణ సమావేశం ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? మేము అడుగుతుంది ఇప్పుడు అత్యవసరం పెట్టారు కదా, అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు? ప్రతిపక్ష నాయకులు కానీ ప్రో లీడర్లు కానీ ఎవరికన్నా మీరు ఇలా అత్యవసరం పెడుతున్నాము, మేము మీరు మాట్లాడుతున్నాము, కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు చెప్పారా? ఒక మాట కూడా ఎవరు పెట్టారు? మేము అడిగిన దానికి ఇప్పుడు ఉంటాము కదా, మేము అడిగిన మేము సాధారణ సమావేశం పెడతానంటే ఇప్పుడు మీరేమంటున్నారు? నేను సబ్జెక్ట్ ఉంటే పెడతాం లేకపోతే లేదు అంటున్నారు. స్కూల్స్ రీఓపెనింగ్ అవుతుంది మా వారికి సంబంధించి. ఈ రీఓపెనింగ్ అనేది స్కూల్స్ షెడ్ అవుట్ తీసేయాలి, చెట్లు తొలగించాలి. మరి స్కూల్ వస్తే పిల్లలు వచ్చేస్తారు కాబట్టి త్వరగా చేయడం అని చెప్పి నేను కూడా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందాక కూడా సభ్యులు కూడా చెప్పాను. ఈ ఒక విషయం ఏంటంటే ఎందుకంటే స్కూల్ రీఓపెనింగ్ మళ్ళీ ప్రాబ్లం అయిందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం, అందరితో పాటు ముఖ్యమైన పెట్టారు. దీనికి వ్యతిరేకం కాదు, అత్యవసరం కాబట్టి అవసరం అన్నారు. కౌన్సిలర్ గారు చెప్పారు కట్టడంలో మేము వ్యతిరేకం అంటలా. మేము అడుగుతుంది అంటే సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారని అడుగుతున్నాం. అత్యవసరం ముందుగా పెట్టేశారు కదా, సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారని అడుగుతున్నాం. 13వ వార్డులో 200 మీటర్ల రోడ్డు 3 ముక్కలుగా ఎన్నిసార్లు వేస్తారు, వాటికి సంబంధించి డ్రైన్ల నిర్మాణం ఎప్పుడు చేపడతారో చెప్పాలంటూ కౌన్సిలర్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సగం రోడ్డు వేసి వదిలేశారని, దాని కారణంగా వర్షపు నీరు నిలిచి ఇబ్బందికరంగా మారిందని, మిగిలిన రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ పట్టుపట్టడంతో సోమవారం నాటికి పనులు ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఆగిపోయిందంటే ఇప్పుడు ఏడు దగ్గర మనం వేసినప్పుడు చేస్తున్నారా, లేకపోతే వేసిన రోజు కానీ నుంచి రాయలేదు చేస్తారు అధ్యక్ష. అది ఇప్పుడు ఆగిపోయిన దగ్గర నుంచి గేట్ వరకు వేస్తే నీళ్ళు నిలబడవు. దాని పక్కన డ్రైన్ కూడా ఉంది, ఇక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా రోడ్డు అధ్యక్ష 200 మీటర్ల రోడ్డుకి 3 ముక్కలు చేశారు, ఒక ముక్క వేశారు. ఇప్పుడు ఒక ముక్కకు మనం ఆమోదం చేస్తున్నాము, ఇంకో ముక్క ఎప్పుడు వేస్తారు? ఆ పిట్టు కూడా వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాటర్ నిలబడుతున్నాయా లేదా మీకు వాట్సాప్ పెట్టాను కమిషనర్ ఇప్పుడు ఆల్రెడీగా పక్క డ్రైన్ లేకపోవడం వల్ల నీళ్ళు వెళ్తున్నాయండి. ఆల్రెడీ డ్రైన్ పెట్టాము, డ్రైన్ కూడా పెట్టాము, ప్లస్ ఈ నీళ్ళు నిలబడేసాక ఆల్రెడీగా రోడ్డు పెట్టాము. కాబట్టి నీళ్ళు నిలబడాయి, ఇంకా నీళ్ళు నిలబడాలి. టెండర్ కూడా పిలిచామండి, 39 వాళ్ళకి వచ్చింది. ఆల్రెడీ సైట్ కూడా
లెవెల్స్ కూడా వేసాము. ఈ 2 రోజులు అంటే డ్రైన్ వేరు రోడ్డు వేరు మేడం. డ్రైన్ ఫస్ట్ లోనే అంతకుముందు 1 year క్రితమే శాంక్షన్ అయింది, మనం వేయించాం. ఆ డ్రైన్ అక్కడ డ్రైన్ లేకే అదంతా ప్రాబ్లం క్రియేట్ అయింది, అందుకని మనం డ్రైన్ పెట్టాము. ఇప్పుడు నడిచేవాళ్ళు ఇప్పుడు నడవడానికి కూడా లేదు. అసలు నీళ్ళు ఇంకా ఎక్కువైపోయింది నిలబడతాం. ఎందుకు పని చేశారు? నన్ను ఎందుకు అందరి చేతి నీ మాటలు పడేటట్టు చేస్తున్నారు? అయిపోయేలా కొంత చేస్తారా లేదా? మూడో ముక్క ఏదైతే అనుకుంటున్నారో అది అక్కడ వచ్చినాక అక్కడ చూసి ఈ విషయంలో క్లారిటీ చెప్తున్నారు. ఇంజనీర్ ఏ విధంగా సరి చేస్తాం. మన సీలింగ్ పడిపోయింది, అది చేస్తామన్నారు, ఇంత మటుగా చేయలేదు. దాని పరిస్థితి ఏంటి? అది మొత్తం తీసేసి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండేటట్టు కిటికీలు ఆ వైరింగ్ అదంతా బాగు చేసాం. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను చైర్పర్సన్ ఆమోదించారు. 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున సభ్యులు వాటిల్లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాంట్రాక్టులు వాళ్ళు బిల్లు రాలేదు కాబట్టి వర్క్ కొంచెం స్పీడ్గా జరగలేదు. అలానే వాళ్ళు బిల్లులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మేము వార్డుల్లో డెవలప్ కోసం పనులు చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే వార్డుల్లో ఈ వర్షాకాలం వచ్చేలోపు ఎక్కడైతే కుంటలుగా ఉన్నాయో ఆ రోడ్లని మేము దాన్ని తీసుకొని దాన్ని చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే సభ్యులు కుక్కల గురించి కూడా ఉండడం జరిగింది. దానికి తగ్గట్టు కమిషనర్ ద్వారా మేము సమాధానం చెప్పడం జరిగింది. అలానే ఇంకా ఏమన్నా చేయొచ్చేమో జీరో ప్రకారం మన కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్గా నేను అడిగాను. ఒకసారి కూడా ఒకసారి కూడా చెప్పడం జరిగింది. కుక్కల సమస్య చాలా బాధగా ఉంది, అది ఏమి చేయలేము కాబట్టి ఇంకా ఆ కుక్కల్ని ఏం చేయలేము కాబట్టి యాక్షన్ చేసి వదిలేయడం జరుగుతుంది. ఏ వార్డులో తీసుకెళ్ళామో ఆ వార్డులోనే వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుక్కల మీద చేస్తే మళ్ళీ కేసులు ఇలాంటి తలనొప్పి ఉంటాయి కాబట్టి అటు జోలికి వెళ్ళకుండా ఉంటుంది. అలానే శానిటేషన్ కొంచెం ఘోరంగా ఉంది. మొన్న మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈసారి మట్టికి అలా కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, నగరదీపులు కానీ వీళ్ళందరినీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా మెరుగైన పాలన, మెరుగైన మన తెనాలి పట్టణాన్ని మెరుగుదీర్చుకొని ఇంకా డెవలప్ చేయాలని కూడా మా ఆశయం. ఏపీలో తొలిసారి టీడీపీ మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఆయన పార్టీ తరఫున 6 శాసనాలను విడుదల చేశారు. వీటిపై చర్చించి మహానాడు చివరి రోజు ఆమోదించబోతున్నారు. వీటిలో పలు కీలక అంశాలు ఉన్నాయి. టీడీపీ అంటేనే పేదల పార్టీ అని నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా 6 శాసనాలను ఆయన ప్రతిపాదించారు. ఇందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండవది యువగళం, మూడవది స్త్రీ శక్తి, నాలుగవది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, ఐదవది అన్నదాతకు అండగా, ఆరవది కార్యకర్తే అధినేత. ఈ 6 శాసనాలపై ఇవాళ రేపు చర్చిస్తారు. అనంతరం వీటిని ఆమోదిస్తూ చివర్లో ఓ తీర్మానం చేస్తారు. అనంతరం మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4
పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ 5 అన్నదాతకు అండగా 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగువారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. సీనియర్ని జూనియర్ని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే చూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఇప్పుడు చిన్న విరామం.